హాయ్ హలో నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ జమీర్, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం ఒక కండిషన్ అంటే ఫేషియల్ ప్యాలెస్ అంటే ముఖ పక్షవాతం అంటాం కదా, దాని గురించి తెలుసుకుందాం. సో ఈ ముఖ పక్షవాతంలో మెయిన్ ఫీచర్స్ సిమ్టమ్స్ వచ్చి లిప్స్ డివేట్ అవ్వడం ఒకవైపుకి, అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అండ్ కంటిన్యూస్గా వాటర్ మన ఐ నుంచి కంటిన్యూస్గా వాటర్ కారుతూ ఉండడం కావచ్చు, అండ్ చెవి దగ్గర పెయిన్గా ఉండడం కావచ్చు. ఇవి అనేది ఫేషియల్ ప్యాలెసీ లక్షణాలు. ఇది మెయిన్గా ఏంటంటే మన చెవి దగ్గర ఉన్న నర్వ్ అనేది 7th గ్రేడ్ నర్వ్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది బికాస్ ఆఫ్ ఎక్కువగా రైనీ సీజన్ అండ్ కోల్డ్ వింటర్ సీజన్లో చూస్తాం. సో దీనికి మెయిన్గా మనకు అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఈ రైనీ సీజన్లో మన వింటర్ సీజన్లో ఏంటంటే చెవిలో కాటన్ పెట్టుకోవడము, ఇయర్ క్యాప్స్ పెట్టుకోవడము, అండ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ మోస్ట్లీ కూల్ పదార్థాలు అనేవి అవాయిడ్ చేయడము. ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అంటే మన న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ఏమైనా మెడికేషన్స్ ఇస్తారు అప్ టు ఒక 2 weeks or 3 weeks వరకు. దాంతోపాటు ఫేషియల్ అంటే మన ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ అయితే మన ఫేషియల్ స్టిమ్యులేషన్ అంటాం. సో ముఖ కవలికల్ని తిరిగి అగైన్ పునర్జీవించడానికి స్టిమ్యులేషన్ పెడతారు. సో అది కంటిన్యూగా 2 weeks పెట్టుకోవడం, దాంతోపాటు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కంటిన్యూ చేయడం, అండ్ ఫేషియల్ మసాజ్ డైలీ 2 times చేయడం. దీనివల్ల మనం ముఖ పక్షవాతం నుంచి రెమెడీ పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.